మన భారత రైల్వే ప్రపంచంలోని 4వ స్థానంలో ఉంది. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో ఒకటిగా ఉంది. భారత రైల్వేల్లో ఎన్నో అత్యాధునిక రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఇక వందే భారత్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యాధునిక సదుపాయాలతో పాటు టెక్నాలజీతో కూడిన రైలు ఇది. ఇందులో చైన్ పుల్లింగ్ ఆప్షన్ ఉంటుందా లేదా అనే అనుమానం అందరిలో ఉంటుంది. ఒకవేళ ఉండకుంటే అందుకు కారణం ఏంటి? వందే భారత్ రైళ్లలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. తక్కువ సమయంలో సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. ఈ రైలు ప్రారంభించినప్పటి నుండి ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతుంది. దీని కారణంగా రైల్వేలు ఇప్పటికీ కొన్ని కొత్త వందే భారత్ రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి. ఇతర రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైలు టికెట్లు ఖరీదైనవి. మీరు ఈ రైలులో హాయిగా ప్రయాణించవచ్చు. ఈ రైలులో స్లీపర్ కోచ్లు లేవు. దీనిలో ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ల్యాప్టాప్ టేబుల్లు ఉన్నాయి. వందే భారత్ రైలులో ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ రైలుకు చైన్ లాగడానికి అవకాశం ఉందో లేదో మీకు తెలుసా? అవసరమైతే మీరు వందే భారత్ రైలును ఆపగలరా? దీని గురించి మరింత తెలుసుకుందాం. ఈ రైలులో చైన్ లాగడం అనే ఆప్షన్ లేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు ప్రయాణికుల సామాన్లు ప్లాట్ఫారంపై వదిలివేయడము లేక ఏదైనా అత్యవసర సమయాల్లో రైలు నాపేందుకు చైన్ లాగడమో చేస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా చైన్ లాగుతుంటారు. ఈ కారణంగా వందే భారత్ రైలులో చైన్ పుల్లింగ్ ఎంపిక లేదు. వందే భారత్ రైలులో ఈ ఎంపిక అందించలేదు. ఎందుకంటే రైలు చాలా ఎక్కువ వేగంతో నడుస్తుంది. మీరు తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించాలి. చైన్ లాగి రైలు ఆపడం సుమంచితం కాదు. అందుకే ఈ వందే భారత్ రైలులో చైన్ పుల్లింగ్ ఆప్షన్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ రైల్లో చైన్ పుల్లింగ్ ఆప్షన్ మీకు లేకపోయినప్పటికీ మీకు అలారం ఆప్షన్ ఉంటుంది. కానీ మీరు ఈ అలారం చాలా ముఖ్యమైనప్పుడు మాత్రమే మోగించవచ్చు. మీరు అలారం మోగించినప్పుడు అక్కడ ఒక కెమెరా, మైక్రోఫోన్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. దీంతో అలారం మోగుతుంది. రైలులోని వ్యక్తులు పైలట్లకు సిగ్నల్ అందిస్తారు. ఆయన మీ ముఖాన్ని చూసి ఆప్షన్ కూడా ఉంటుంది. మీ స్వరం సైతం వింటాడు. ఇక్కడ నుండి మీరు నేరుగా రైలు డ్రైవర్తో మాట్లాడి మీ సమస్యను చెప్పుకోవచ్చు. పైలట్ చెప్పింది నిజమే, మీకు సమస్య ఉందని గమనించి రైలును ఆపుతాడు. కానీ మీరు ఎటువంటి కారణం లేకుండా అలారం మోగిస్తే మీపై కేసు నమోదు చేయవచ్చు.